వెల్కమ్ టు విహెచ్ఎం న్యూస్. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం శుక్రవారం నుంచి మొదలైంది. ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోతు శ్రీష టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ నుంచి డమ్మీ నామినేషన్లో గోతు శ్యామసుందర్ శివాజీ నామినేషన్ వేశారు. అలాగే ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మజ్జి త్రినాథబాబు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. డమ్మీ నామినేషన్ను డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు దాఖలు చేశారు. ఎలక్షన్ బరిలో ఈరోజు నా తోటి మహిళలతో కలిసి నామినేషన్ ఫైల్ చేయడం జరిగిందండి. 5 సంవత్సరాల అర్ధరహిత పాలన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసిన ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఈ 5 సంవత్సరాలు కోల్పోయిన సంక్షేమ అభివృద్ధితో పాటు ప్రజలకి ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు వచ్చే గవర్నమెంట్ రావాలని, మరి వచ్చే జనరల్ ఎన్నికల్లో మే 13న పలాసలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లకి, ప్రజలకి, అన్ని వర్గాల వారికి మళ్ళీ పలాసాని కాపాడుకుందాం, పలాసాని సంరక్షించుకోవడానికి తెలుగుదేశానికి, సైకిల్ గుర్తుకి, గౌతు శిరీషకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నానండి. మీ ద్వారా పలాస ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు. పలాస అంటే మళ్ళీ పరిశుభ్రంగా, ప్రశాంతంగా, ఒకవైపు జీడి వ్యాపారస్తులు, ఒకవైపు రైతులు, ఒకవైపు అన్ని వర్గాల వారు కూడా ఎటువంటి రెడ్ జోన్లో లేకుండా ఫ్రీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పలాసలో బ్రతకడానికి, ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు ఇక్కడ జరిగిన ఇబ్బందులు రేపు ఉదయం నామమాత్రం కూడా ఇక్కడ లేకుండా మళ్ళీ పలాస శ్రీకాకుళం జిల్లాకి వ్యాపార కేంద్రంగా వెలగడానికి, ఇక్కడున్న అన్ని రకాల వర్గాలకి, రైతులకి, వ్యాపారస్తులకి, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు తీసుకుని వచ్చి పలాసాని శ్రీకాకుళం జిల్లాలో మళ్ళీ మంచి పేరుతో నిలబెడతానని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను.